హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ లంచ్లోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా మంచి కాంబినేషన్ అయినటువంటి టమాటా చట్నీని, అది కూడా టమాటా ఉడకపెట్టకుండా చాలా ఈజీగా చేసుకునేటువంటి ఈ టమాటా చట్నీ ప్రాసెస్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి శుభ్రంగా మంచినీళ్ళతో 2-3 సార్లు కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 1/2 kg టమాటా, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, పక్క వలవనటువంటి 15 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకుని వీటన్నింటినీ కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ గా చేసుకోవద్దు. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి పాన్ పెట్టుకుని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ను వేసుకోవాలండి. ఈ చట్నీలోకి కొంచెం ఆయిల్ అన్నది ఎక్కువే పడుతుందన్నమాట. తర్వాత దీనిలోకి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత దీనిలోకి 15 వెల్లుల్లి రబ్బలు కచ్చాబచ్చాగా దంచుకున్నవి, 3 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు సగానికి తుంచి యాడ్ చేసుకుంటున్నానండి. ఈ తాలింపు అన్నది చక్కగా వేపుకోవాలన్నమాట. ఇలా వేగిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీలో పట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ దాన్ని కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా పచ్చడిలో నుంచి ఆయిల్ అన్నది బయటికి రిలీజ్ అయ్యే అంతవరకు దీన్ని ఉంచుకోవాలండి. అయితే ఎక్కువసేపు పట్టదనమాట, చాలా తొందరగానే అయిపోతుంది. ఇలా రిలీజ్ అయిన తర్వాత చూపిస్తాను చూడండి. ఈ పాయింట్లోనే అయితే నేను ముందుగా స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులను కూడా వేపుకొని దాన్ని ఫైన్ పౌడర్గా చేసుకున్నాను. దాన్ని ఇక్కడ వేసుకుని బాగా కలుపుకుంటున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాయింట్లోనే మీకు కారం కానీ సాల్ట్ కానీ సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అవి ఏవైనా సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవచ్చు అనమాట. నాకైతే అన్నీ సరిపోయాయి. ఇప్పుడు పొయ్యి అన్నది ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకొని ఒక ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి. బయట ఉంటే 20 రోజులు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 వారాల వరకు ఈ చట్నీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక్కసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.